మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది? ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది? ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్లాంక్ చెక్గా అదానికి రాసిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అదానీ రాష్ట్రంగా చేశాడు. ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా? చంద్రబాబు గారిని కాంగ్రెస్ ఏ డీల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోలార్ పవర్ కు సంబంధించిన డీల్ 25 సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై అగ్రిమెంట్, అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు అదానిని అంతర్జాతీయ స్థాయిలో అవినీతి పరుడుగా డిక్లేర్ అయ్యాడు కాబట్టి ఆయన కూడా మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు అదాని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని డీల్స్ ని కూడా ఎంక్వైరీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఏ డీల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్నారో ఆ డీల్స్ కూడా సబబో కాదో క్యాన్సిల్ చేయాలో చంద్రబాబు గారు గత 10 సంవత్సరాలుగా ఒక్కరనే చూశాను, ఒక్కటిగానే పనిచేయడం చూశాను. మన దేశంలో ఇప్పటికే వందల కొద్ది మొదాని స్కామ్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకొని ఎన్నిసార్లు ఎంక్వైరీ వేయమన్నా ఒక ఈడీ కానీ, ఒక సెబీ కానీ, సెబీ చీఫ్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఒక్కసారి కూడా అదాని మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు మోడీ గారు. కానీ ఈరోజు అమెరికాలో సెబీకి ఈక్వలెంట్ అయిన అక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అవినీతికి పాల్పడ్డాడు అదాని అని చెప్తున్నా కూడా, వాళ్ళు ఇండాక్ట్ చేసినా కూడా, అంటే ఎఫ్ఐఆర్ లాంటివి నమోదు చేసినా కూడా ఈ రోజు వరకు కూడా మోడీ ఇప్పటికీ కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇక మోడీ